మంచిది. దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, ఫస్ట్ దెస్సలోనియన్స్. బైబిల్ తీయాల చిన్నపిల్లలు కూడా, 100 స్కూల్ పిల్లలు, ఓపెన్ యువర్ బైబిల్. ఫస్ట్ దెస్సలోనియన్స్ 4వ అధ్యాయం 13వ వచనం నుండి 18 వచనాల వరకు మనం చదువుకుందాం. 13 to 18, 13 నుంచి 18 వరకు. తెలుసా? ఈ అమ్మాయికి హెల్ప్ చేయి, బైబిల్ తీసి. పెద్దవాళ్ళు నీ పక్క వాళ్ళు తీసారు లేదో చూడండి, వాళ్ళకి హెల్ప్ చేయండి. చదువుదాం, నాతో పాటు మీరు కూడా చదవండి దయచేసి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుతున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినేడలా అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండే మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీద సజీవులమై నిలిచి ఉండే మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలం ప్రభువుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొనండి. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడినట్లుగా వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేసుకోండి. ఎవరు కూడా కళ్ళు తెరవద్దు. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకొని ప్రభువుతో మాట్లాడండి. ప్రభువా, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడను ఆయన అని ప్రార్థన చేసుకుందాం. సండే స్కూల్ పిల్లలు కూడా ప్రార్థన చేసుకోవాలి, ప్రేయర్ చేసుకోండి. యేసయ్యా, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడను ఆయన అని ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇంతవరకు పాటలు పాడి నిన్ను స్తుతించి ఆరాధించాం. బల్లారాధనలో నీ ప్రేమను గుర్తెరిగి మా జీవితాలను పరీక్షించుకునే భాగ్యం మీరు మాకు దయచేశారు. ఈ దశలోనిక పత్రిక ధ్యానాల ద్వారా ప్రతి వారం మమ్మల్ని దర్శిస్తూ మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తూ వస్తున్నందుకు వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో కూడా మరొకసారి మీ పాసన్నిధికి వస్తున్నాం. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని ఆదరించండి, మమ్మల్ని ధైర్యపరచండి. చేరువచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. దేవ, మీ వాక్కుల ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. నిలవబడిన మీ దాసుని నేను బలహీనుడిని ప్రభువా, నన్ను మీరు బలపరచండి. విసురు చాటును మరుగుపరిచి మా ఆత్మలు క్షేమంగా దేవా ఎంతో ఆదరణకరంగా ప్రోత్సాహకరంగా మీ వాక్యం ఉండడానికి మాకు సహాయం చేయమని, మమ్మల్ని దర్శించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, మరి గత కొన్ని వారాలుగా మనం దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికను మనం ధ్యానిస్తూ వస్తున్నాం. అందులో భాగంగా గత వారం దేవుని సంతోషపరచడం ఎలా అనేటువంటి అంశం మీద మనం ధ్యానించాం. దేవుని సంతోషపరచాలి అంటే 3 పనులు చేయాలని చెప్పాం. ఏమేంటి చెప్పగలరా? ఏమేం చేయాలో? 1, పరిశుద్ధంగా జీవించాలి. 2, ప్రేమలో అభివృద్ధి పొందాలి. 3వది, పని చేయాలి, కష్టపడి పని చేయాలి. ప్రేమలో మనం ఫెయిల్ అయ్యామా, పాస్ అయ్యామా? పోయినసారి ప్రేమ పరీక్షలో ఫెయిల్ అయ్యాం. మరి మీరు ప్రార్థన చేసుకున్నారా? ఏ ఏరియాస్లో ఫెయిల్ అయ్యారో ఆ ఏరియాస్లో సక్సెస్ అవ్వాలని మనం ప్రార్థన చేసుకోవాలి. దేవుని వాక్యం మనం వింటున్నప్పుడు ఏదో కేవలం విని అలా ముందుకు వెళ్ళడం కాదు, కానీ ఆ వాక్యాన్ని మన జీవితాలకి అన్వయం చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఈ ఒక చిన్న ఉపమానంతో ఈ యొక్క యొక్క మెసేజ్ని మేము ప్రారంభిస్తాను. ఒకసారి సోపుల కంపెనీ ఎలా ఉంటుంది, మన ఇంట్లో బట్టలకు పెట్టుకునే సోపు ఎలా తయారైద్దో చూడాలని ఒక ఆయన సోపుల కంపెనీకి వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడు? సోపుల కంపెనీకి వెళ్ళాడు. వెళ్ళితే అక్కడ మేనేజర్ గారు ఆయన సీట్లో కూర్చున్నాడు. సార్, ఐఎమ్ సో అండ్ సో, నా పేరు పలానండి. డైలీ ఉపయోగించేటువంటి ఈ బట్టల సోపు ఎలా తయారైద్దో చూడాలని నాకు ఆశగా ఉంది, పర్మిషన్ ఇవ్వండి అంటే ఆయన పర్మిషన్ ఇచ్చాడు. ఈయన లోపలికి వెళ్ళాడు, అంతా పరిశీలన చేశాడు. ఆ సోపు ఎలా తయారవుతుంది, దాన్ని ఎలా కట్ చేస్తున్నారు పీసెస్గా, ఎక్కడెక్కడ ప్యాకింగ్ అవుతుంది, ఇవన్నీ కూడా చాలాసేపు చూశాడు.
ఆ సోపును తయారు చేసేటువంటి కార్మికులు ఉన్నారు లోపల, పరిశ్రమలో కార్మికులు. వాళ్ళని కూడా చూశాడు, ఎలా కష్టపడుతున్నారు, ఎంత కష్టపడుతున్నారు అవన్నీ చూశాడు. అంతా అయిపోయిన తర్వాత బయటకు వెళ్తా ఉన్నాడు. వెళ్తా మరి పర్మిషన్ ఇచ్చిన సార్కి థ్యాంక్స్ చెప్పాలి కదా. ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ చాలా మంచి అవకాశం నాకు ఇచ్చారండి, ఇప్పుడు దాకా సోపు అనేది చూశాను కానీ అది ఎలా తయారయ్యద్దని ఇంతవరకు చూడలేదు, ఇంత మంచి అవకాశాన్ని మీరు మాకు ఇచ్చారు, మీకు వందనాలు. మరి ఎలా ఉందయ్యా అంటే, చాలా బాగుందండి, అయితే నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది సార్ అన్నాడు. ఏమిటయ్యా నీ డౌట్ అనంటే, ఇన్ని సోపులు తయారు చేస్తూ ఉన్నారు, బాగానే ఉంది, కానీ సోపు తయారు చేసేటువంటి కార్మికులు అంత మురికిగా ఉన్నారేంటి, వాళ్ళ బట్టలు అంత నల్లగా ఉన్నాయేంటి? మంచి సోప్ తయారు చేస్తున్నారు, ఆ సోపును మేము ఉపయోగించి మా బట్టలు తెల్లగా చేసుకుంటున్నాం, కానీ మీ కార్మికులు వాళ్ళ బట్టలు ఎందుకు అలా ఉన్నాయి అని అడిగాడు. దానికి మేనేజర్ గారు ఇచ్చిన సమాధానం చూసి నివ్వెరపోయాడు. ఏమిటి ఆ సమాధానం అంటే, అయ్యా మా కార్మికులు సోపుని సప్లై చేస్తారు కానీ అప్లై చేసుకోరయ్యా అన్నాడంట. సోపుని సప్లై చేస్తారు కానీ అప్లై చేసుకోరు. ఎంతోమందికి సోపుని పంచుతారు కానీ వాళ్ళు మాత్రం ఆ బట్టల సోపు కొనుక్కొని వాళ్ళు వాషింగ్ చేసుకోరయ్యా అన్నాడు. చాలాసార్లు మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. దేవుని వాక్యం ఎంతో సప్లై అవుతా ఉంది ఇక్కడ నుంచి, మరి దాన్ని మీరు అప్లై చేసుకుంటున్నారా? దాన్ని మీ శరీరానికి ఒక సోపును ఉపయోగించినట్లుగా మీ ఆత్మకు సోపుని ఉపయోగిస్తున్నారా? దాన్ని మీ జీవితాలకు అన్వయం చేసుకుంటున్నారా? చాలా బాగుంది, దశలోనిక ప్రసంగాల ద్వారా బలపడుతున్నాం, వింటున్నాం, బాగుందని అనుకుంటున్నారు. అది అలా అనుకుంటే ప్రయోజనం లేదు. దాన్ని మనం అనుసరించాలి, దాన్ని మనం అప్లై చేసుకోవాలి. దాని ద్వారా మన జీవితంలో దేవుడు ఏం మాట్లాడాడో దాన్ని గ్రహించి దాన్ని మనం అనుసరించకపోతే ఈ సప్లై వల్ల ప్రయోజనమేమీ లేదు లేదు లేదు. మనం కేవలం సోపుని సప్లై చేసేవాళ్ళుగా మాత్రమే కాదు, అప్లై చేసుకునే వాళ్ళుగా కూడా ఉండాలి. యాకోబు అదే అంటాడు, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారునై ఉండండి. ఇంత వాక్యము విని దాన్ని అనుసరించకపోతే ఎవరిని మోసం చేసినట్లు? మనల్ని మనమే మోసం చేసుకున్నట్టు. ఇది ఎలాంటిదంటే, ఇక్కడ ఒక అద్దం ఉంది, ఈ అద్దంలోకి వెళ్ళి ఇక ముఖం చూసుకుంటాడంట, చూసుకోగానే ముఖం మీద ఏదో మత్తుందని చూపించింది. మరి ఏం చేయాలి? మరి దాన్ని వెంటనే తుడుచుకోవాలి. తుడుచుకోకుండా అలా అద్దం ముందు నిలబడి చక్కగా చూసుకొని మళ్ళీ వస్తే ప్రయోజనమేమి? చక్కగా దేవుని వాక్యం వినడానికి మీరు వస్తున్నారు, దేవుని వాక్యం వింటున్నారు, ఆదివారం ఉదయం మిస్ అయితే సాయంత్రం వస్తున్నారు, చాలా సంతోషం. అయితే దాన్ని మనం అనుసరిస్తున్నామా లేదా అని పరీక్షించుకోవాలి. అనుసరించకుండా ఎన్ని ప్రసంగాలు విన్నా ఏ ప్రయోజనం లేదు. ఆ సోపుల కంపెనీలో కార్మికుల్లాగా అవుతుంది మన జీవితం. అలా ఉండకూడదు. కేవలం దేవుని వాక్యాన్ని సప్లై చేయడం మాత్రమే కాదు, దాన్ని మన జీవితానికి అప్లై కూడా చేసుకునే వారంగా ఉండాలి. సరే, మంచిది. ఈరోజు మనం ఒక చిన్న ప్యాసేజ్ని మనం ధ్యానం చేయబోతున్నాం. 13 నుండి 18 వరకు. అంటే ఎన్ని వచనాలు? 5 చిన్న వచనాలు. ఈ కొద్ది వచనాల్లో పౌలు తెస్సలోనిక సంఘానికి ఏమి సెలవిస్తున్నాడో మనం వాటిని ధ్యానించబోతున్నాం. మొట్టమొదటిగా కాంటెక్స్ట్ ఏంటో జాగ్రత్తగానండి. ఈ వాక్య భాగం యొక్క సందర్భం, ఈ పారాగ్రాఫ్ని పౌలు ఎందుకు రాశాడు, దానికి వెనుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటనేది మనం తెలుసుకోవాలి. ఈ పారాగ్రాఫ్ని చదువుకొని వచ్చారా? చేతులెత్తండి. చదువుకొని వచ్చిన వారు, చదువుకున్న వారు చేతులెత్తండి. వెరీ గుడ్, ప్రైజ్ ద లార్డ్. దించండి. కనీసం 7 సార్లు చదవమని చెబుతున్నాం. ఎందుకనంటే మీరు అలా చదవడం ద్వారా ఈ వాక్యం మీకు ముందుగానే అర్థమవుతుంది. కొంతవరకు మీరు కొంత నేర్చుకుంటారు, మిగిలిన దాన్ని పూర్తిగా దేవుని వాక్యం వింటున్నప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, నెక్స్ట్ వారం 5వ అధ్యాయం మరి మొదటి నుంచి 11 వచనాలు చదువుకొని రండి. వచ్చే వారం 5వ అధ్యాయం మొదటి నుంచి ఎప్పటి వరకు? 11. 7 సార్లు చదువుకొని రావాలి. ప్రతి ఒక్కరు కూడా చదువుకొని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి రండి. చిన్నపిల్లలు మీరు కూడా చదవాలి. 1వ తెస్సలోనిక 5వ అధ్యాయం 1 నుంచి 11 వచనం. సండే స్కూల్ పిల్లలు కూడా చదువుకొని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి రావాలని అందరికీ మనవి చేస్తా ఉన్నాను. సరే, మంచిది. ఈరోజు మనం ఈ తెస్సలోనిక మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 13 నుంచి 18 వరకు ఉన్నటువంటి భాగానికి మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, పౌలు ఎందుకు ఈ మాటలు రాశాడు, ఏ కాంటెక్స్ట్లో రాశాడో చెప్తాను, జాగ్రత్తగా వినండి. పౌలు అసలు ఈ ఉత్తరం రాయడానికి కారణం ఏంటంటే,
తెస్సలోనికా సంఘంలో ఉన్న విశ్వాసులు శ్రమల గుండా వెళుతున్నప్పుడు, పర్సిక్యూషన్ గుండా వెళుతున్నప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి పౌలు ఎవరిని పంపించాడు? తిమోతిని పంపించాడు. తిమోతి వెళ్ళేసరికి అక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. కొంతమంది ఆ సంఘములో విశ్వాసులు దేవుని కొరకు చనిపోయారు, హతసాక్షులైపోయారు, ప్రాణాలు అర్పించారు. అయ్యో మా బంధువులు చనిపోయారే, మా అన్న, మా తల్లి, మా చెల్లి చనిపోయారని కొంతమంది ఏడుస్తున్నారు. పౌలు ఏం చెప్పాడు అక్కడ ఉన్నప్పుడు? యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు, మనం ఎదుర్కొంటామని చెప్పాడు పౌలు. మరి చనిపోయిన వాళ్ళ సంగతి ఏంటి? ఒకవేళ యేసు ప్రభు ఇప్పుడు వస్తే మేమైతే ఎదుర్కొంటాం, కానీ చనిపోయినటువంటి మా ప్రియులు ఎలా ఎదుర్కొంటారు? వాళ్ళ సంగతి ఏంటి? చనిపోయిన తర్వాత వాళ్ళు వీళ్ళు ఏమవుతారు? దాని తర్వాత సంగతి ఏంటి? ఈ విషయాలన్నీ ఏం తెలియక వాళ్ళు ఏడుస్తుంటా ఉన్నారు. తిమోతి వెళ్ళి కొన్ని గృహాలు దర్శించాడు. కొన్ని గృహాలు దర్శిస్తే కొన్ని ఇళ్లలో ప్రజలు ఏడుస్తున్నారు. వాళ్ళు కొంతమంది చనిపోయారు, కొంతమంది దేవుని కొరకు చనిపోయారు, కొంతమంది యాక్సిడెంట్లో చనిపోయి ఉండొచ్చు, లేదా కొంతమంది వయసు అయిపోయి చనిపోయి ఉండొచ్చు, కొంతమంది రోగాలు వచ్చైనా చనిపోయి ఉండొచ్చు. మొత్తం మీద వాళ్ళ ముందున్నటువంటి ప్రశ్న ఏంటంటే, చనిపోయిన తర్వాత ఏమవుతారు? వాట్ అబౌట్ లైఫ్ ఆఫ్టర్ డెత్, డెత్ ఆఫ్టర్ లైఫ్? మరణం తర్వాత జీవితం సంగతి ఏంటి? తర్వాత ఏమవుతారు అనేది వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళ కల్చర్, వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు? గ్రీక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. గ్రీకులకు ఉన్నటువంటి ఒక నమ్మకం ఏంటంటే మరణం తర్వాత జీవితం లేదు అని నమ్ముతారు వాళ్ళు. ఎవరు? గ్రీకులు. అలాంటి వాతావరణంలో పెరిగారు ఈ విశ్వాసులు. ఆ తర్వాత వాళ్ళు క్రైస్తవులు అయ్యారు. నేను గ్రీక్ ఫిలాసఫీని స్టడీ చేసినప్పుడు కొన్ని ప్రత్యేకమైన అంశాలు బయటపడ్డాయి. వాటిని చెప్తాను, వీలైతే రాసుకోనండి. గ్రీక్ ఫిలాసఫర్స్ డిడ్ నాట్ బిలీవ్ ఇన్ ద లైఫ్ ఆఫ్టర్ డెత్. గ్రీకు తత్వవేత్తలు మరణం తర్వాత జీవితం ఉంది అన్న సంగతిని ఏమాత్రం నమ్మరు. వాళ్లే కాదు, మన దేశంలో కూడా కొంతమంది ఉన్నారు. చచ్చిపోయిన తర్వాత పరలోకం ఎక్కడుంది, నరకం ఎక్కడుందయ్యా, గాలిలో కలిసిపోయిందయ్యా ప్రాణం, తర్వాత ఏమీ లేదు, అంతా ఒట్టిదే హుష్ కాకి అన్నట్టుగా ఆ నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే గ్రీకు తత్వవేత్త యొక్క నమ్మకం ఏంటంటే మానవుని జీవితం అనేది బ్రతుకున్నంత వరకే ఉంటుంది, కానీ మరణం తర్వాత ఏమి లేదు, శూన్యం అని వాళ్ళు నమ్ముతారు. వాళ్ళ తత్వవేత్తలు చెప్పినటువంటి కొన్ని తాత్విక సిద్ధాంతాలని మీతో నేను పంచుకుంటాను. మొట్టమొదటిగా ఇసిల్లస్ అనేటువంటి గ్రీక్ ఫిలాసఫర్ ఉన్నాడు. ఏం పేరు ఆయన పేరు? ఇసిల్లస్ అనేటువంటి గ్రీక్ ఫిలాసఫర్. ఆయన ఏమంటాడంటే, వెన్ ఎ మ్యాన్ డైస్ దేర్ ఇస్ నో రిజరక్షన్. ఒక మనిషి చనిపోయిన తరువాత పునరుత్థానం అనేది లేనే లేదు, అంటే తిరిగి లేవడం అనేది లేనే లేదు. ఏం పేరు ఈ వ్యక్తి పేరు? ఇసిల్లస్ అనేటువంటి తత్వవేత్త ఏమంటాడంటే, గ్రీక్ తత్వవేత్త, వెన్ ఎ మ్యాన్ డైస్ దేర్ ఇస్ నో రిజరక్షన్. మనిషి ఒకసారి చనిపోయాడంటే ఇంకా వాడు తిరిగి లేవటం అంటూ ఏది కూడా లేదు, వాడు మట్టిలో కలిసిపోవడమే అనేటువంటి సిద్ధాంతాన్ని ఈ వ్యక్తి ప్రచారం చేశాడు. మరొక ఫిలాసఫర్ ఉన్నాడు, ఆయన పేరు థియోక్రటేస్ అనేటువంటి ఆయన. ఏం పేరు? థియోక్రటేస్. కొంతమంది గ్రీక్ తత్వవేత్తల పేర్లు మీకు తెలిసే ఉండొచ్చు. సోక్రటీస్, ప్లూటో, అరిస్టాటిల్, వీళ్ళంతా ఎవరు? గ్రీక్ యొక్క తత్వవేత్తలు. ఇలాంటి ఫిలాసఫర్స్ లో థియోక్రటేస్ అనేటువంటి ఒక ఫిలాసఫర్ ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే, దేర్ ఈస్ హోప్ దోస్ హూ ఆర్ అలైవ్. బ్రతికిన వారికి కొంత నిరీక్షణ అంటూ ఉంది, బట్ దోస్ హూ హ్యావ్ డైడ్ ఆర్ వితౌట్ హోప్. చనిపోయిన వారికి ఏ నిరీక్షణ లేదు అన్నాడు. ఆయన ఏమన్నాడు మళ్ళీ చెప్తా. దేర్ ఈస్ హోప్ దోస్ హూ ఆర్ అలైవ్. బ్రతికి ఉన్న వారికి ఏదో కొంత ఆశ అనేది ఉంటుంది, నిరీక్షణ అనేది ఉంటుంది. బట్ కానీ దోస్ హూ హ్యావ్ డైడ్, ఎవరైతే చనిపోయారో వారికి దే ఆర్ వితౌట్ హోప్. వాళ్ళకి నిరీక్షణ అంటూ ఏది కూడా లేదు, ఆశ అనేది లేనే లేదు అన్నాడు ఈ థియోక్రటేస్ అనేటువంటి తత్వవేత్త. ఒకసారి మరి కొంతమంది శాస్త్రవేత్తలు, చరిత్రకారులు గ్రీకు దేశాన్ని విజిట్ చేసి అక్కడున్న సమాధుల్ని పరిశీలన చేశారంట. ఏం పరిశీలించారు? సమాధుల్ని. ఒక సమాధి మీద ఇలా రాయబడింది, ఏమనుందంటే, an inscript on a Greek tombstone. ఆ గ్రీకుల సమాధి బండ మీద స్టోన్ వేసుకుంటారు, రాయేసుకుంటారు కదా,
ఆ రాయి మీద ఏం రాయబడిందంటే ఐ వాజ్ నాట్, నేను లేను. ఐ బికేమ్, నా పని అయిపోయింది. ఐ ఆమ్ నాట్, నేను లేను. ఐ కేర్ నాట్, నాకు ఎవరి అవసరత లేదు అనే సమాధిలో ఉన్నవాడు అంటున్నాడు అన్నమాట. సమాధిలో ఉన్నవాడు చెప్పిన మాటల్ని వాడు అంటున్నట్టుగా పైన రాశాడు. అంటే నేను చనిపోయాను, ఇక నేను లేను, ఇంకా నాకెవరి కేర్ అవసరం లేదు, అంతేకాదు నా పనిక అయిపోయింది. ఇవన్నిటిని మనం పరిశీలిస్తే ఒక సత్యం మనకు అర్థమైంది. ఏమిటా సత్యం అంటే, గ్రీకులు తర్వాత ఉన్నటువంటి జీవితం గురించి నమ్మరు. ఏదన్నా ఉంటే తిను, తాగు, సుఖించు, ఇక్కడే. ఇది దాటిందంటే ఇక నీకు ఏ యోగ్యత లేదు. ఇలాంటి బ్యాక్గ్రౌండ్లో నుంచి తెస్సలోనికా సంఘం మారు మనసు పొందింది. ఇలాంటి విశ్వాసం ఉన్నటువంటి వారిలో నుంచి వారు ప్రభువుని నమ్ముకున్నారు. ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్న తర్వాత చనిపోయారు వాళ్ళ ప్రియులు. వీళ్ళ సంగతి ఏంటి? వీళ్ళు చనిపోయారు, వీళ్ళ పని అయిపోయిందా? తర్వాత ఇక జీవితం ఏమి లేదా? క్రైస్తవ జీవితం అంటే కేవలం సమాధి వరకేనా? ఆ తర్వాత ఇంకేమి లేదా అని వాళ్ళు పరేషాన్ అయిపోతున్నారు, బాధపడుతున్నారు. అయ్యో, యేసు ప్రభు మేఘాల మీద వస్తే మేము ఆయన ఎదుర్కొన్నాం అనుకున్నాం, కానీ మా ప్రియులు ఎదుర్కోలేకపోతున్నారే, ఏమిటి సంగతి అని వాళ్ళు బాధపడతా ఉంటే ఈ సమాచారాన్ని తిమోతి తీసుకొచ్చాడు. అయ్యా, మన సంఘస్థులు ఎలా ఉన్నారంటే, ఏముంది సార్, నేను కొన్ని ఇళ్ళు దర్శించా, కొంతమంది ఏడుస్తున్నారు, కొంతమంది హస్తాక్షులు అయిపోయారు, చనిపోయిన వారి సంగతి ఏంటని వాళ్ళకి ఏం తెలియక వాళ్ళు బాధపడుతున్నారండి అన్నాడు. అప్పుడు పౌలు పెన్ను పేపర్ తీసుకొని ఉత్తరం రాయడం మొదలుపెట్టాడు. ఆ ఉత్తరంలో ఒక భాగం ఏంటంటే, చనిపోయినటువంటి వారు ఏమవుతారు, చనిపోయిన వారు ఏమవుతారు ఎంతో చక్కగా ఈ 5 వచనాల్లో చెప్పారు. ఎలా చనిపోయిన వారు? ప్రభువు నందుండి చనిపోయిన వారు. అందరూ కాదండి, ఎవరైతే మారు మనసు పొంది దేవుని నమ్ముకొని చనిపోతారో వాళ్ళు ఏమవుతారో అని చెప్పడం కోసం ఈ చిన్న పారాగ్రాఫ్ని పౌలు రాశాడు. ఇది ఒక ప్రత్యేకమైన అంశం కాబట్టి మనం దీన్ని ప్రత్యేకంగా ధ్యానిస్తున్నాం. ఈ 5 వచనాల్లో పౌలు వారికి 2 ఆజ్ఞలు ఇచ్చాడు. మనోజ్ఞ వింటున్నావా? ఎన్ని ఆజ్ఞలు? 2. 2 కమాండ్మెంట్. నెంబర్ 1, 1 దుఃఖపడబాకండి అన్నాడు. రాసుకోండి ఆ మాట. డోంట్ బి గ్రీవ్, దుఃఖపడబాకండి అని చెప్పాడు మొదటి మాట. అది 13 నుండి 17 వచనాల వరకు, 13 నుంచి 17 వచనాలు. రెండవ మాట ఏం చెప్పాడంటే, కంఫర్ట్ ఈచ్ అదర్, ఒకరినొకరు ఆదరించుకోండి అన్నాడు. కంఫర్ట్ ఈచ్ అదర్, ఒకరినొకరు ఏం చేయండి? ఆదరించుకోండి అన్నాడు. చెప్పండి, పౌలు తెస్సలోనికా సంఘానికి ఈ మరణించిన వారి సంగతి మాట్లాడుతూ 2 సంగతులు చెప్పాడని చెప్పాం. ఎన్ని సంగతులు? ఒకటేంటి? ఏడవబాకండి అన్నాడు. మన భాషలో చెప్పాలంటే చనిపోయిన వాళ్ళ గురించి ఏడవబాకండి అయ్యా అన్నాడు. రెండో మాట, ఇలాగ ఏడుస్తున్నప్పుడు మీరు దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? వాళ్ళని ఆదరించండి, ఒకరినొకరు ఆదరించండి. నువ్వు వెళ్ళి వాళ్ళని ఆదరించి వాళ్ళు వచ్చి నిన్ను ఆదరిస్తారని చెప్పాడు. ఈ 2 అంశాలు ఉన్నాయి. ఈ రెండింటినీ మనం ఈరోజు సవివరంగా ధ్యానించబోతున్నాం. మొదటి మాట ఏంటంటే దుఃఖించబాకండి అనే మాట. మొదటి మాట ఏంటి? దుఃఖించబాకండి. ఈ పారాగ్రాఫ్కి ఏదైనా ఒక టైటిల్ పెట్టాలని నేను చాలా ఆలోచిస్తే దేవుడు ఒక చక్కటి టైటిల్ ఇచ్చాడు. అది ఇంగ్లీష్లో బాగుంది కానీ తెలుగులో చాలా పొడవుగా వచ్చింది. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు రాసుకోనండి. ఇంగ్లీష్లో ఈ ప్యాసేజ్ టైటిల్ ఏంటంటే హోప్ ఇన్ బిరేవ్మెంట్. హోప్ ఇన్ బిరేవ్మెంట్, BEREAVEMENT. హోప్ ఇన్ బిరేవ్మెంట్. బిరేవ్మెంట్ అనే పదం ఇప్పుడు విన్నారా స్టూడెంట్స్, చదువుకున్న వాళ్ళు? బిరేవ్మెంట్ అంటే అర్థం ఏమిటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బిరేవ్మెంట్? బిరేవ్మెంట్ అంటే అర్థం ఏంటంటే, తమ ప్రియులను కోల్పోయినప్పుడు వాళ్ళు ఎలాంటి బాధలో ఉన్నారో ఆ బాధపడే స్థితిని ఏమంటారు? బిరేవ్మెంట్ అంటుంటారు. ఉదాహరణకి ఒక ఇంట్లో తండ్రి చనిపోయాడు, ఆ తల్లి పిల్లలంతా ఏం చేస్తుంటారు? ఏడుస్తూ ఉంటారు, దుఃఖపడుతూ ఉంటారు. ఆ దుఃఖపడే స్థితిని ఏమంటారు? బిరేవ్మెంట్ అంటారు. దీన్ని తెలుగులో నేను ట్రాన్స్లేషన్ చేయడం కోసం ఏం చెప్పానంటే, తెలుగు హెడ్డింగ్ పెట్టుకోండి, తమ ప్రియులను కోల్పోయిన వారికి, అంత పొడుగుందో చూడు, తమ ప్రియులను కోల్పోయిన వారికి
తమ ప్రియులను కోల్పోయిన వారికి క్రీస్తులో ఉన్న నిరీక్షణ. చాలా పొడవుగా ఉంది కదా, క్రీస్తులో ఉన్న నిరీక్షణ. ఇంగ్లీష్లో హోప్ ఇన్ బిరేవ్మెంట్, ఒక మాటలోనే అవుతుంది, హోప్ ఇన్ బిరేవ్మెంట్. ఒక సహోదరు తన భర్తను కోల్పోయింది, ఆమె ఏడుస్తూ ఉంది. ఆమె అనుకుంటుంది ఇక నాకు నిరీక్షణే లేదు కదా అని. కానీ పౌలు అంటున్నాడు నీకు ఒక నిరీక్షణ ఉంది. హల్లెలూయా. ఈ బిరేవ్మెంట్ కండిషన్లో ఉన్నటువంటి వారికి ఏముంది? నిరీక్షణ ఉంది, హోప్ ఉంది, హోప్ ఉంది. హోప్ ఇన్ బిరేవ్మెంట్. టైటిల్ చెప్పండి ఇంగ్లీష్, తెలుగులో ఎవరన్నా. తమ ప్రియులను కోల్పోయిన వారికి క్రీస్తులో ఉన్న నిరీక్షణ. హోప్ ఇన్ బిరేవ్మెంట్, దట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ దిస్ ప్యాసేజ్. ఈ ప్యాసేజ్కి ఇవ్వబడినటువంటి టైటిల్ అది. నేను దీన్ని చాలా ఆలోచించి ప్రార్థన చేసి ప్రేయర్ఫుల్గా పెట్టేటువంటి టైటిల్. ఎందుకంటే ఇదే టైటిల్ కింద ఈ 6 వచనాలు లేకపోతే 5 వచనాలు చక్కగా రాయబడ్డాయి. సరే, మనం వరుసగా చూద్దాం. ఈ చిన్న పారాగ్రాఫ్లో పౌలు తెస్సలోనికా సంఘానికి 2 సలహాలు ఇచ్చాడండి. ఇవి ఆజ్ఞలు కాదు, ఏంటివి? సలహాలు. చెప్పండి, మొదటి సలహా ఏంటి? మొదటి సలహా ఏంటి? దుఃఖపడవద్దు. చూడండి, ఇప్పుడు పాయింట్ నెంబర్ 1 రాసుకోండి. నెంబర్ 1 మొట్టమొదటిది ఏంటంటే డోంట్ బి గ్రీవ్. దుఃఖపడవద్దు. ఎందుకు దుఃఖపడవద్దు? వై? ఆ ప్రశ్న రాసుకోండి. ఎందుకు దుఃఖపడవద్దు? ఒక ఆమె ఏడుస్తుంది, భర్తను కోల్పోయింది, ఏడుస్తూ ఉంది. ఆమె దగ్గరికి వెళ్ళి మనం చాలాసార్లు చెప్తాం, అమ్మా ఏడవబాకు, ఏడవబాకు, ఏడవబాకు. పౌలు అంటున్నాడు ఏడవబాకండి, దుఃఖపడబాకండి అంటున్నాడు. ఎందుకు? మనం ప్రశ్న వేయాలి కదా, మరి దుఃఖపడద్దంటే సరిపోయితా? ఎందుకు ఏడవద్దయ్యా? నా భర్త చనిపోయి నేను ఏడుస్తుంటే నువ్వు ఏడవద్దంటావేంటి? మా నాయన చనిపోయి ఏడుస్తుంటే నువ్వు ఏడవద్దంటావేంటి? అవును, ఒక క్రైస్తవుడు తమ ప్రియులను కోల్పోయినప్పుడు ఏడవాల్సిన అవసరము లేదు, లేదు, లేదు. ఎందుకు? 3 కారణాలు ఉన్నాయి. ఎన్ని కారణాలు ఉన్నాయి? 3. ఈ ప్యాసేజ్ స్టడీ చేసినప్పుడు ఈ 3 కారణాలని దేవుడు నాకు బయలుపరిచాడు. నా స్టడీలో బయటకు వచ్చినాయి. నెంబర్ 1 రాసుకోండి. మొట్టమొదటిది, చనిపోయిన వారు తిరిగి లేస్తారు. ఎందుకు ఏడవకూడదంటే ఈ చనిపోయిన డెడ్ బాడీ ఉన్నాడే, ఈ చనిపోయిన శరీరం మళ్ళీ ఒకరోజు లేస్తుంది. అది 13వ వచనం చదవండి. ఇప్పుడు 13వ వచనం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. ఈ వచనంలో నిద్రించుచున్నవారు అనే మాట ఉంది, గమనించారా? ఏం చేస్తున్నారు వాళ్ళు? సునీల్, ఏం చేస్తున్నారు వాళ్ళు? నిద్రపోతున్నారు. కరెక్ట్గా తీసుకోండి. అందుకని ఇందాక మీ టైటిల్లో మీ పాయింట్లో ఏం పాయింట్ రాస్తున్నారు? ఫస్ట్ పాయింట్, దాని కింద ఫస్ట్ సబ్హెడ్డింగ్ ఏంటి? ఈ చనిపోయిన కొట్టేసేయండి, నిద్రించిన వారిని గురించి అని రాయండి. అది బ్రాకెట్లో పెట్టుకోండి, దాని కింద రాసుకోండి, కొట్టేయబాకండి. నిద్రించిన వారిని గురించి. నిద్రించిన వారు ఏం చేస్తారు? తిరిగి లేస్తారు. జాగ్రత్తగా వినండి. మీ నోట్స్ని 2 భాగాలుగా చేయండి. ఇతరులు, మనము. నిరీక్షణ లేని ఇతరుల వలె అన్నాడు కదా. ఎవరి వలె? ఇతరుల వలె. మీ నోట్స్ని 2 భాగాలు చేయండి, మధ్యలో గీత కొట్టండి. ఇటువైపు ఏమో ఇతరులు, ఇటువైపు మనం. రాసుకోండి. ఇతరుల దగ్గర 1, ఇతరులు ఏమంటారంటే చనిపోయినప్పుడు చనిపోయాడు అంటారు. ఇతరులు ఏమంటారు ఆ వ్యక్తిని? మనం ఏమంటాం? నిద్రించాడు అంటాం. చూసారా? డిఫరెన్స్ రాసుకున్నారా? అటు పాయింట్ నెంబర్ 1 చనిపోయాడు, ఇదే పాయింట్ నెంబర్ 1 నిద్రించాడు. ఈ చనిపోయిన వాడికి నిద్రపోయిన వాడికి తేడా ఏంటి? చనిపోయిన వాడు లెగుస్తాడా? లేగోడు. మరి ఎవరు లెగుస్తారు? నిద్రపోయిన వాడు లెగుస్తాడు. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవునికి ఒక మరణము కాదు, అదేంటి? నిద్ర. కాబట్టి ఇక్కడ నుంచి ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు ఒక ఆయన చనిపోయాడు అనుకో, వాళ్ళ ఆయన చనిపోయాడు బ్రదర్ అని ఫోన్ చేయకూడదు. మరి ఏం చేయాలి? వాళ్ళ ఆయన సహోదరుడు ఏం చేశాడు? నిద్రపోయాడు అని చెప్పండి. మన భాష మారాలి. అన్ని జనులు ఏమంటారు? చనిపోయాడు. మరి మనం ఏమంటాం?
నిద్రించాడు. ప్రభువునందు నిద్రించాడు. ఎవడ నిద్రపోతున్నాడు అనుకోండి, నిద్రపోయేవాడు తప్పకుండా లేస్తాడా లేవడా? చచ్చినోడు లేవడు. కానీ నిద్రపోయినవాడు ఏం చేస్తాడు? లేస్తాడు. పౌలు మాత్రమే కాదు ఈ మరణాన్ని నిద్ర అని పిలిచింది. అసలు బైబిల్ గ్రంథంలో ఈ మరణాన్ని నిద్ర అని పిలిచిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని ఆ కోణంలో స్టడీ చేశాను నేను. ఇవన్నీ చెప్పడానికి వీలు పడదు, కానీ నేను చాలా స్పీడ్గా చెప్తుంటాను, రెఫరెన్సులు రాసుకోండి. ఎవరు మరణాన్ని నిద్రగా భావించారో చెప్తున్నాను. పాత నిబంధనలో దానియేలు గ్రంథం త్వరగా రాసుకోవాలి. దానియేలు 12:2. దానియేలు మరణాన్ని ఏమంటాడు? నిద్ర అంటాడు. ఇవన్నీ ఇంటికి చదువుకోండి మీరు. తర్వాత యేసు ప్రభు అన్నాడు. యేసు ప్రభు యోహాను సువార్త 11:11 లాజరు నిద్రించుతున్నాడు అంటాడు. లాజరు చనిపోయాడు అండి ఆయన. ఏమంటాడు? లాజరు. తర్వాత లూకా అన్నాడు. లూకా తెలుసు కదా, అపోస్తల కార్యం గ్రంథం రాసింది ఎవరు? లూకా. అపోస్తల కార్యములు 7:60 స్టెఫెను నిద్రించెను అన్నాడు, కానీ స్టెఫెను చనిపోయాను అనలా. 7:60. తర్వాత పౌలు 1 కొరింథీ 15:6 కొందరు నిద్రించిరి అన్నాడు ఆయన. కొందరు నిద్రించిరి. పేతురు కూడా అన్నాడు నిద్ర అని. 2 పేతురు 3:4 2 పేతురు 3:4 మన పితరులు నిద్రించారు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది అన్నారు నిద్ర అని? వరుసగా చెప్పండి. డానియేల్, యేసు ప్రభు, లూకా, పౌలు, పేతురు. ఇంతమంది మరణాన్ని నిద్ర అంటే మరి నువ్వెందుకు మరణం అంటావు? మనం కూడా ఏమనాలి? నిద్ర. ఈ వ్యక్తి చనిపోయాడు అనకూడదు. మరి ఏమనాలి మనం? ప్రభువునందు నిద్రించను. ఇది మనకేమిస్తుందంటే గొప్ప నిరీక్షణ ఇస్తా ఉంది. హల్లెలూయా. చనిపోయాడు అంటే నిరీక్షణ లేదండి. నిద్రపోయాడు అంటే వాడు తప్పకుండా లేస్తాడనే మాట ఎక్కడుందో చూడండి బైబిల్లో. 1 తెస్సలోనిక 4:16 చదవండి. 4:16 దేవుని బుర్రతోను పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట 13లో నిద్ర ఉంది, 17లో లేవటం కూడా ఉంది. ఇప్పుడు నిద్ర సర్కిల్ గీసుకోండి, లేచురు అనే మాట కూడా సర్కిల్ గీసుకోండి. ఓకే, అన్ని జనులకి మనకు ఉన్న తేడా ఏంటి? అన్యులు ఏమంటారు? ఈ వ్యక్తిని చనిపోయాడు. మనమేమంటాం? పల్లవి చెప్పురా. మనమేమంటాం? వినాలి. నిద్రపోయాడు అంటాం. మనమేమంటాం? నిద్రపోయాడు. నెక్స్ట్ 2వ తేడా చూడండి. అన్యులు శవం దగ్గరకు వచ్చి ఏమంటారంటే ఆఖరి చూపు అంటారు. ఇదే లాస్ట్ చూపు. అన్యులు శవం దగ్గరకు వచ్చి ఏమంటారు? ఎక్కడికయ్యా పోతున్నామంటే మనిషి చనిపోయాడండి మా బంధువు, ఆఖరి చూపు. ఇది చూసే ఛాన్సే లేదు. ఈ పక్కన రాసుకోండి. క్రైస్తవుడికి ఆఖరి చూపు కాదు. హల్లెలూయా. మళ్ళీ మనం ఆ వ్యక్తిని పరలోకంలో చూస్తాం. ఎంత డిఫరెన్స్ ఉందో. అన్యులకు అది ఆఖరి చూపేమో కానీ మనకు మాత్రం ఇది ఆఖరి చూపు. నెక్స్ట్ 3వ తేడా ఏంటంటే ఇతరులేమో పాపములో మరణించారు, మనమేమో క్రీస్తులో మరణించాం. మనం ప్రభువునందు మృతులం, వీళ్ళు పాపమునందు మృతులు. చాలా విచారం ఏంటంటే కొంతమంది తాగి చనిపోయినా ఆ బండ మీద రాస్తారు ఏమని? ఇతడు ప్రభువునందు నిద్రించను. అటు రాయకూడదు. ఇతడు మందునందు నిద్రించనని రాయాలి. ఇది ఫ్యాక్ట్. అసలు ఇతను ఎట చచ్చిపోయాడు? తాగి శరీర అవయవాలని నాశనం అయిపోయి వస్తే వాడికి కూడా రాస్తారు ఏమని? ఇతను ప్రభువునందు కాదు, దేని నిద్రించాడు ఆయన? మందునందు నిద్రించనని రాయాలి. ఆ స్క్రిప్ట్ మీద అలా ఉండాలి. పిల్లరా, మన యొక్క నిద్ర మనం ప్రభువునందు మృతులమే కానీ పాపమునందు మాత్రం చెప్తారు. ఈ 3 డిఫరెన్స్లు ఏంటో వరుసగా. వాళ్ళు చనిపోయాడంటారు, మనము నిద్ర అంటాము. వాళ్ళకి అది ఆఖరి చూపు, మనకి ఇది ఆఖరి చూపు కాదు, ఇంకా చూసే అవకాశాలు చాలా ఉన్నాయి. మనమేమో ప్రభువునందు ఎంటైరీ డిఫరెంట్.
పౌలు ఏమంటున్నాడంటే ఆ నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు ఏడవబాకండి. వాళ్ళు ఏడుస్తున్నారంటే వాళ్ళకు ఒక రీజన్ ఉంది. ఏంటి రీజన్? వాళ్ళకి ఇదే ఆఖరి చూపు. ఇక వీడు లేచే అవకాశమే లేదు. వీడు పాపంలో చనిపోయాడు, వాడు నరకానికి వెళ్తాడు. కాబట్టి వాళ్ళు ఏడుస్తున్నారంటే ఏడవని. కానీ యు ఆర్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్. నీవు దేవుని బిడ్డవి. మీ ఇంట్లో చనిపోయిన మీ తండ్రి, లేదా మీ భర్త, మీ కుమారుడు, మీ కుమార్తె, లేదా మీ అత్తగారు ఎవరో, మీ నాయనమ్మ, అమ్మమ్మ, వాళ్ళు ఎలా చనిపోయారంటే ప్రభువునందు నిద్రించారు. వాళ్ళు ఒకరోజు తిరిగి లేస్తారు కనుక నువ్వు ఏడవలసిన అవసరం ఏమీ. నెక్స్ట్ నెంబర్ 2, ఎందుకు ఏడవకూడదు అంటే మొదటి కారణం ఎవరు రాస్తున్నారు? ప్రభువునందు నిద్రించిన వారు తిరిగి లేస్తారు. రెండవది ఏంటంటే వీ విల్ మీట్ దెమ్. వాళ్ళని కలుసుకుంటాం ఒకరోజు. వీ విల్ మీట్ దెమ్. ఇదే ఆఖరి కలయిక కాదు. ఒకరోజు తప్పకుండా వాళ్ళని ఏం చేస్తాం? కలుసుకుంటాం. రెఫరెన్స్ రాసుకోండి. 17వ వచనం 17th వర్స్ చదవండి. 17th వర్స్ 16 చదవండి. 16, 17 వచనాలు. ఆర్భాటముతో, ప్రధాన శబ్దముతో, దేవుని బోరతో పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట చేతులు ఆ మీద సజీవులమై నిలిచి ఉండే మనము. చూడండి, వారు మనము. తక్కువ తీసుకోండి. వారు అన్న దగ్గర 16వ వచనం చివరిలో వారు ఉంది. 17వ వచనం మధ్యలో ఏముంది? మనము. వారంటే ఎవరు? మనకంటే ముందు ప్రభువునందు నిద్రించిన వాళ్ళు, బ్రతికి ఉన్న మనము అందరం ఏం చేస్తాం? ఏకముగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళు మనం ఏమైపోతాం? ఏకమైపోతాం. అంటే మనం ఇదే లాస్ట్ సార్ కలుసుకునేది, మళ్ళీ కలుసుకునే ఛాన్స్. అందుకని అడవలసిన అవసరం లేదు. ఈ వాక్యం వింటున్న ప్రియమైన స్నేహితులారా, మీ ప్రియులు చనిపోవడం వల్ల మీరు ఏడుస్తున్నారేమో. మీ తల్లి చనిపోయింది, అయ్యో మా అమ్మను కలుసుకోలేనుకుంటున్నావేమో. లేదు, నువ్వు ఒకరోజు మీ అమ్మను కలుసుకునే రోజు ఒకటి ఉంది. హల్లెలూయా. కాబట్టి అమ్మ ప్రభువును నిద్రించినందుకు ఒక కుమార్తెగా, కుమారుడిగా నువ్వు ఏడవలసిన అవసరం ఏమి. అక్కడ మీ నాయన చనిపోయడం ఉంది, తండ్రిని కోల్పోయావేమో. మీ తండ్రిని కలుసుకునే దినం ఒకటి ఉంది. కాబట్టి ఏడవలసిన అవసరము లేదు. చూడండి, ఇక్కడ చక్కగా వర్ణిస్తున్నాడు. 2వ రాకడలో ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు ఆ బూర మోగగానే మొట్టమొదటి సమాధిలో ఉన్నటువంటి వాళ్ళు లేస్తారు. బ్రతికి ఉన్న మనం అంతే లేస్తాం. వాళ్ళు వీళ్ళు ఇద్దరు కలుసుకొని ఆ మేఘాల మీద వెళ్తారంట. ఎవరిని ఎదుర్కోవడానికి? ప్రభు అయిన యేసుక్రీస్తుని. ఆ మేఘాల మీదకి వెళ్ళి యేసయ్యను ఎదుర్కొంటారు. అక్కడ మనం 7 సంవత్సరాలు ఉంటాం. అది 7 సంవత్సరాల విందు. భూలోకంలో 7 సంవత్సరాల శ్రమలు ఉంటాయి. ఎత్తబడినటువంటి సంఘం ఎత్తబడుట, ర్యాప్చర్ ఆఫ్ ద చర్చ్ అంటారు. ప్రభు రెండోసారి మేఘములో ప్రత్యక్షమైనప్పుడు మొట్టమొదట మరణించిన వారు, మనకంటే ముందు నిద్రించిన వారు తిరిగి లేస్తారు. మనమేమో అంత్య సజీవులుగా తిరిగి లేస్తాం. వాళ్ళు మనము ఇద్దరం కలిసి ఏకమైపోయి ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎదుర్కొంటాం. అంటే వారిని కలుసుకునే అవకాశం ఉంది కనుక ఏడవలసిన అవసరము లేదు. నెక్స్ట్ 3వ రీజన్ రాసుకోండి. 3rd రీజన్, వీ విల్ బీ విత్ దెమ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. వారితో మనం సదాకాలం ఉంటాము. వారితో కలిసి ఎప్పటికీ ఎంతవరకు ఉంటాం? సదాకాలం. 17వ వచనం చూడండి. 17వ వచనం ఏముంది? వారితో కూడా ఏకముగా మేఘాల మీద కొనుక్కోబడతాం. కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా, చూసారా, ప్రభుతో వాళ్ళు మనం కలిసి అక్కడ కలిసే ఉంటాం. వేరువేరుగా ఉండే అవకాశమే లేదు. ఇక్కడ కలిసి ఉన్నాం, అక్కడ కూడా కలిసి ఉంటాం. మరి ఇంకెందుకు ఏడిచేది? ఏడవలసిన అవసరమేమి. ఎందుకు మనం దుఃఖపడకూడదు? 3 కారణాలు చెప్పాను నేను. ఎన్ని కారణాలు? వరుసగా చెప్పండి. ఒకటేంటి? నిద్రించిన వారు తిరిగి లేస్తారు. కాబట్టి ఏడవలసిన అవసరం లేదు. రెండోది, వాళ్ళు మనం కలుసుకుంటాం, ఏకమైపోతాం. ఇదే మొదటి చివరి కలయిక కాదు. అన్ని విధాలు చివరి కలయికేమో కానీ మనకు చివరి కలయిక మళ్ళీ మనం మీట్ అవుతాం. 3, సదాకాలం వారితో కూడా. ఇప్పుడు చెప్పండి, ఇంకా ఏడవలసిన అవసరం ఉందా? అవసరం. అంటే దీని అర్థం మీ అమ్మ చనిపోయినప్పుడు, మీ నాన్న చనిపోయినప్పుడు అసలు ఏడవద్దని కాదు దీని అర్థం.
సహజంగా మనం మానవులం కాబట్టి, మనుషులం కాబట్టి మన ఫీలింగ్స్ బయటపడతాయి. ఎవరైనా చనిపోయినప్పుడు తప్పనిసరిగా కళ్ళల్లో నుంచి కన్నీరు వస్తాయి. తట్టుకోలేని ఏడుస్తాం, అది సహజమే. యేసయ్య కూడా ఏడ్చాడు. ఎవరు చనిపోయినప్పుడు? లాజరు చనిపోయినప్పుడు యేసు కన్నీళ్లు విడిచెను అనే మాట ఉంది. జీసస్ వెప్ట్, WEPT. కన్నీళ్లు విడవడం అంటే అర్థం ఏంటంటే మన యొక్క బాధను వ్యక్తం చేసే ఒక సాధనం, అదొక ఎమోషన్. వాటిని కంట్రోల్ చేసుకోమని కాదు ఇక్కడ అర్థం. నీ జీవితాంతం వాళ్ళ గురించి తలుసుకుంటూ కృంగిపోవాల్సిన అవసరము లేదు. తేడా అర్థమైందా? కొంతమంది ఏం చేస్తారంటే ఏడుస్తూ ఉంటారు, నెలైనా 2 నెలలైనా అదే ఏడుపులో ఉంటారు. అలా ఉండొద్దు అని పౌలు చెబుతున్నాడు. మన పిల్లలు చనిపోయినప్పుడు, తోబుట్టువులు చనిపోయినప్పుడు, పిల్లలు చనిపోయినప్పుడు ఏడవలసిందే. అది నువ్వు ఒకరు చెప్తే వచ్చే ఏడుపు కాదు, అది ఆటోమేటిక్గా సహజంగా వచ్చేటువంటి దుఃఖం. దాన్ని ఆపుకోమని కాదు పౌలు ఇక్కడ చెప్తుంది. మరీ ఆ దుఃఖంలోనే కొనసాగొద్దు, దుఃఖించొద్దు అని కాదు, దుఃఖంలోనే కొనసాగవద్దు. ఆ దుఃఖం నుంచి బయటపడు. తిరిగి మళ్ళీ నువ్వు డే టు డే లైఫ్లోకి నువ్వు వచ్చేసాయి. వాళ్ళని కలుసుకోలేనేమో అనుకోబాకు. ఒకరోజు తప్పకుండా వాళ్ళని కలుసుకుంటాం. చనిపోయిన వాళ్ళు తిరిగి లేస్తారు, మనం కలుసుకుంటాం. సదాకాలం వాళ్ళతో ఉంటాం. కొంతమంది అంటే ఏం చేస్తారంటే పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అట్లా వెళ్ళొద్దని పౌలు చెబుతున్నాడు. ఓకే, అర్థమైంది కదా? కాబట్టి ఇక్కడ సత్యం ఏంటంటే మనము ఏడవాల్సిన అవసరము లేదు. ఒక చిన్న కథ చెప్పి నేను ముందుకెళ్తా, జాగ్రత్తగా నా ఈ స్టోరీ. ఒకసారి ఒక తల్లి, ఒక పెద్ద ఆవిడ, ఆమెకి 2 కుమార్తెలు. ఎంతమంది కుమార్తెలు? 2. వాళ్ళల్లో పెద్ద కుమార్తె చనిపోయింది, అంటే ప్రభువునందు నిద్రించింది. ఒక కుమార్తె మాత్రమే ఉంది. ఈమె ఒంటరిగా ఉంటుంది ఒక ఊర్లో. ఆ ఊరు నుంచి చిన్న కూతురు దగ్గరికి ప్రయాణమై వెళ్తూ ఉంది. అరే పల్లవి, వింటున్నారా మీరు? నువ్వు ఇక్కడ కూర్చో, అటు పక్కన కూర్చో, ఇటు మార్చాలా, ఇక్కడ కూర్చో, జరుగు. ప్రయాణమై వెళ్తూ ఉంది. ఆమె ఒక పడవలో ప్రయాణం చేస్తూ ఉందంట. దేంట్లో ప్రయాణం చేస్తుంది? ఒక పడవలో ప్రయాణం చేస్తుంది, ఒక బోట్లో. ఆ నది మధ్యలోకి వెళ్ళగానే పెద్ద తుఫాను వచ్చేసిందండి. తుఫాను వస్తే నదిలో ఎట్లా ఉంటుంది పరిస్థితి? అంతా కలవరం, గందరగోళం. అందరు గుడ్డెలు అవిసేలా ఏడుస్తున్నారు. వామ్మో చచ్చిపోతుంది. ఏం ఒక మూలన కూర్చొని చక్కగా పాటలు పాడుకుంటుందంట. ఎవరు? ఈ తల్లి. అందరు వచ్చి పడవ మునిగిపోయేటట్టుంటే నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వేం సంతోషంగా ఉన్నావు? ఎందుకెంత ఆనందంగా ఉన్నావు? ఎందుకైనా పాటలు పాడుకున్నావు అంటే ఆమె ఒక స్టేట్మెంట్ చెప్పిందంట. ఏముందయ్యా, పడవ ఒడ్డుకు చేరితే చిన్న కూతురు దగ్గరికి వెళ్తా, మధ్యలో మునిగిపోతే పెద్ద కూతురు దగ్గరికి వెళ్తా అన్నాను. హల్లెలూయా! ఏం అర్థం కాలేదు మీకు? పడవ అవతలకి వెళ్తే చిన్న కూతురు దగ్గరికి వెళ్తా, ఎక్కడున్నారు ఏంటో క్షేమ సమాధానం తెలుసుకుంటా. పడవ మునిగిపోయిందనుకో ఎక్కడికి వెళ్తా? పెద్దపేట దగ్గరికి వెళ్తా. ఇంకేం భయం నాకు? ఒడ్డు అవతల పెద్దపేట ఉంది, మధ్యలో రాలిపోతే పెద్దపేట ఉంది, అవతలకి వెళ్తే చిన్నపేట ఉంది. పడవ మునిగినా పర్వాలేదు, ఒడ్డుకెళ్ళినా పర్వాలేదు. ఎంత నిరీక్షణ చూడండి. ప్రేమైన తల్లులారా, తోటి సహోదరి సహోదరులారా, ప్రభువునందు నిద్రించిన మన ప్రియుల పట్ల అటువంటి నిరీక్షణ మనకి ఉండాలి. నిరీక్షణ లేని ఇతరులలాగా మనం దుఃఖపడకూడదు. ఓకే, నెంబర్ 2, సెకండ్ పాయింట్లోకి వద్దాం. పౌలు తెస్సలోనిక సంఘాన్ని వాళ్ళ బిరేవ్మెంట్ కండిషన్లో వాళ్ళు నిరీక్షణ కలిగి ఉండాలని చెప్తున్నాడు. నిరీక్షణ కలిగినటువంటి వారంగా మనం మన ప్రియుల గురించి దుఃఖించాల్సిన అవసరం లేదని చెప్పాడు. రెండవదిగా ఇంకొక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? రెండోది మర్చిపోయారు అప్పుడే. అది ఒకరినొకరు ఏం చేయాలి? ఆదరించుకొనుడి. కంఫర్ట్ ఈచ్ అదర్. ఒకరినొకరు ఆదరించుకోండి. చదవండి రిఫరెన్స్. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఏం చేసుకోవాలి? ప్రియులరా, సంఘములో కొంతమంది తమ ప్రియులను కోల్పోయి ఏడుస్తూ ఉంటే నీవు దేవుని బిడ్డగా నువ్వు వెళ్ళి వాళ్ళని ఏం చేయాలి? ఆదరించాలి. ఆదరణ అనేది కూడా ఒక పరిచర్యనండి. ఏంటి పరిచర్య పేరు? ఆదరణ పరిచర్య. కంఫర్టింగ్ మినిస్ట్రీ అంటారు. కంఫర్టింగ్ మినిస్ట్రీ. కంఫర్ట్ ఈచ్ అదర్. ఒకరినొకరు ఏం చేసుకోవాలి? ఆదరించుకోవాలి, ధైర్యం చెప్పుకోవాలి.
కంఫర్ట్ చేసుకోవాలి. పౌలు ఏమంటున్నాడంటే చివరిగా, ఓ దెస్సలోనిక విశ్వాసులారా కాబట్టి అన్నాడు. అంటే మనం ఒకరోజు వాళ్ళని చూస్తాం కాబట్టి, వాళ్ళు తిరిగి లేస్తారు కాబట్టి, మనం చూస్తాం కాబట్టి, మనం సదాకాలం వాళ్ళతో ఉంటాము కాబట్టి, మీరు ఈ మాటల చేత, ఇవే మాటల చేత ఒకరినొకరు ఏం చేసుకోవాలి? ఆదరించుకోవాలి, ఒకరినొకరు కంఫర్ట్ చేసుకోవాలి. ప్రియులారా, మన సంఘములో కానీ మన తోటి విశ్వాసులు కానీ ఎవరైనా తమ ప్రియులను కోల్పోయి బిరేవ్మెంట్ పీరియడ్లో ఉంటే, అంటే దుఃఖ సాగరంలో వాళ్ళు ఉంటే, నీవు నేను మన ఇంట్లోనే మనం కూర్చోకూడదు. మనం వెళ్ళి వాళ్ళని ఏం చేయాలి? ఆదరించాలి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, హౌ టు కంఫర్ట్ ఎ బిరేవ్డ్ పర్సన్. తమ ప్రియులను కోల్పోయినటువంటి వారిని ఎలా ఆదరించాలి, అది ప్రశ్న. హౌ టు కంఫర్ట్ ఎ బిరేవ్డ్ పర్సన్. హౌ టు కంఫర్ట్ ఎ బిరేవ్డ్ పర్సన్. తమ ప్రియులను కోల్పోయి దుఃఖంలో ఉన్నటువంటి వారిని ఎలా ఎలా మనం ఆదరించాలి. 5 మార్గాలు ఉన్నాయి. ఇవి చెప్పి నేను ముగిస్తా. ఎన్ని మార్గాలు? 5. వరుసగా రాసుకోండి. నెంబర్ 1, మొట్టమొదటిది బీ విత్ దెమ్. రాసుకుంటున్నామంటారా? తీస్తా. బీ విత్ దెమ్. తెలుగులో ఏంటంటే వారితో ఉండండి, వారితో ఉండండి. మన ప్రజెన్స్, అసలు మన ప్రజెన్సే వారిని ఆదరించిందండి. అంతే, నువ్వేం చేయాల్సిన పని లేదు. ఆ దుఃఖంలో ఏడుస్తున్న వాళ్ళ ఇంటికి వెళ్ళి ఊరకట్ట శవాన్ని చూసి రావద్దు. కొంతమంది అట్లా పోయి అట్లా చూసి అట్లా వెళ్ళటం వల్ల ప్రయోజనమేమి? నువ్వు వెళ్ళాలి. ఆడ ఆ తల్లి కూర్చొని ఏడుస్తుంటే ఆమె పక్కన నువ్వు కూర్చోవాలి. యువర్ ప్రజెన్స్ విల్ కంఫర్ట్ అదర్స్. చాలా మందికి ఈ సంగతి తెలియదు. జస్ట్ నువ్వు అక్కడ కూర్చుంటే చాలు, వాళ్ళకి ఏమొస్తుంది? ఆదరణ. ఇదిగో నా భర్తను కోల్పోయినా, ఇదిగో నా సహోదరి నా పక్కనే ఉంది అనేటువంటి ధైర్యం ఆ తల్లికి వస్తుంది, ఆ భార్యకు వస్తుంది. కనుక మొట్టమొదటిగా కంఫర్టింగ్ మినిస్ట్రీలో ఇలాంటి బిరేవ్డ్ పీరియడ్లో ఉన్నటువంటి వాళ్ళని మనం ఆదరించే విషయంలో మొట్టమొదటి మార్గం ఏంటంటే వాళ్ళతో ఉండటమే. ఒకరోజు మీ ఇంట్లో పనంతా చేసుకో, చనిపోయి 2 రోజులు అయింది వాళ్ళ ఇంట్లో, ఒకరోజు పనంతా చేసుకో, ఉదయం వెళ్ళి సాయంత్రం దాకా అక్కడే ఉండు చాలు. ఏం చేసినట్టు? వాళ్ళని ఆదరించాలి. అంతేగాని ఏదో చుట్టం సుబ్బుబాయి అట్లా చూసి మళ్ళీ వస్తా, సాయంత్రం వస్తాను, నీకు అడ్రస్ లేకపోవడం, ఇట్లాంటివి చేస్తే ప్రయోజనం ఏమీ లేదు. దానివల్ల ఎవరికి ఆదరణ? అవర్ ప్రజెన్స్ విల్ చేంజ్, అవర్ ప్రజెన్స్ విల్ చేంజ్ దైర్ బిహేవియర్. వాళ్ళ ప్రవర్తనలో, వాళ్ళ యాటిట్యూడ్లో, వాళ్ళ యొక్క దుఃఖంలో మార్పు వస్తుంది. మనం వెళ్ళి అక్కడ కూర్చుంది. నెంబర్ 2, రెండోది ప్రే విత్ దెమ్. వారితో కలిసి ప్రార్థన చేయి. వారి కొరకు ప్రార్థన చేయటం మాత్రమే కాదు, వారితో కలిసి కూడా. కొంతమంది అక్కడ మేము రాలేకపోయాం కానీ మా ఇంట్లో ప్రార్థన చేసాం అక్క మీకోసం అంటారు. మీ ఇంట్లో నువ్వు ప్రార్థన చేయటం కాదు, వాళ్ళతో కలిసి ప్రార్థన చేయాలి. అలా చేయడం ద్వారా ఏమైందంటే ఆమెకు ఒక ధైర్యం వస్తుంది. నేనున్నాను, నాతో పాటు ప్రార్థన చేసే సహోదరు ఉంది, మా ఇద్దరికి ఆ ప్రభువు, అంటే ప్రభువుని మధ్యలోకి మనం తీసుకొస్తాం. ఏం చేయడం ద్వారా? ప్రార్థన చేయటం, ప్రార్థన చేయటం ద్వారా. కాబట్టి ప్రే ఫర్ దెమ్ కాదు, ప్రే విత్ దెమ్. వారి కొరకు ప్రార్థించడం కాదు, వారితో కలిసి. ఇప్పుడు చెప్పండి, ఇలా చేస్తే వాళ్ళకి ఆదరణ రాదా? ఎంతో ఆదరణ, ధైర్యం వస్తుంది. నెంబర్ 3, మూడోది లిసన్ పేషెంట్లీ. వాళ్ళు చెప్పేది ఓపికగా ఆలకించాలి. వాళ్ళు చెప్పేది ఓపికగా ఏం చేయాలి? ఆలకించాలి. వాళ్ళు ఎన్నో విషయాలు చెప్తారు. ఒకవేళ ఒక భార్య భర్తను కోల్పోయింది అనుకోండి, ఆ భర్త ఆమెను ఎంత ప్రేమించేవాడు, ఎంత ప్రేమగా చూసుకునేవాడు, తనని తన పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకునేవాడు, అవన్నీ వివరించి చెబుతూ ఉంటారు. అవన్నీ ఏం చేయాలి? మనం ఓపికగా కూర్చొని వినాలి. కొన్నిసార్లు పాప మా డిప్రెషన్లో చెప్పింది చెప్తూ ఉంటారు వాళ్ళు, అయినా కానీ విసుగు పడకుండా ఏం చేయాలి? వినాలి. వింటే చాలు, వాళ్ళకి ఎంతో ఆదరణ. ఒక చిన్న టిప్ చెప్తా. దయచేసి ఇలాంటి బిరేవ్మెంట్ పీరియడ్ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పుడు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళండి. రాసుకోండి ఈ మాట. సెల్ ఫోన్ ఏం చేయాలి? ఆమె ఎంతో బాధతో ఏడుస్తుంది, ఆమె తన బాధ చెప్పుకుంటా ఉంటే
అక్కడ ఉండు, నేను ఫోన్ వస్తున్నాను, పోయి వస్తా అంటే ఏమైంది? ఆదరణ వస్తుందా? అంటే ఈయనకి నేను నాకంటే ఈయనకి అవతల వ్యక్తే. నేను చాలాసార్లు అదే పాస్టర్గా చనిపోయిన వారిని ఆదరించడానికి వెళ్తున్నప్పుడు నా ఫోన్ మోగితే నాకు బాగా కోపం వచ్చేది. అందుకని స్విచ్ ఆఫ్ చేయడం మొదలుపెట్టాను. ఒక దుఃఖంలో ఉన్న ఒక తల్లిని, ఒక తండ్రిని, ఒక సహోదరుని ఆదరించడానికి వెళ్ళేటప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్తాను నేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళ ఆదరణలో ఈ ఫోన్ డిస్టర్బెన్స్ చేయదు. చాలా విచారం. కొంతమంది వెళ్తారు, వచ్చిందేమో ఆదరించడానికి, మాట్లాడేదేమో ఇంకొకరితో. ఇంకేళ్ళకి ఏముంటుంది ఆదరణ? వస్తుందా? కాదు. వీ షుడ్ కంఫర్ట్ దెమ్ విత్ పేషెంట్ లిజనింగ్. ఎంతో కేర్ఫుల్గా వాళ్ళు చెప్పేది మనం ఆలకించాలి. వాళ్ళు చెప్పేది మనం ఆలకించాలి. పురుషులారా, ఒకవేళ మీరు పురుషుల్ని ఆదరించడానికి వెళ్తే వాళ్ళు మీ భుజం మీద పడి ఏడవడానికి మీ భుజాన్ని ఇవ్వాలి. స్త్రీలారా, మీరు స్త్రీలను ఆదరించడానికి వెళ్తే వాళ్ళు మీ మీద పడి ఏడవడానికి మీ భుజాన్ని వాళ్ళకి ఆసరాగా ఇవ్వాలి. కంఫర్ట్ చేయాలి. టచ్లో ఎంతో పవర్ ఉంది తెలుసా మీకు? మనిషిని తాకటంలో ఏముంది? పవర్. దుఃఖంలో ఉన్న వ్యక్తిని పురుషులతోనే, స్త్రీలతోనే. చాలా వెరీ కేర్ఫుల్. ఇట్ బి వెరీ వెరీ కేర్ఫుల్. గత వారం చెప్పాను నేను. పురుషులతో వాళ్ళని హత్తుకొని, వాళ్ళని హక్ చేసి, వాళ్ళ భుజం తట్టి వాళ్ళని ఓదారిస్తే వాళ్ళకి ఎంతో కొండంత ధైర్యం. కాబట్టి ఈ ఫిజికల్ టచ్ అనేది, ప్రేమతో కూడిన స్పర్శ అనేది కూడా ఆదరణలో ఒక భాగమే. ఈ విషయంలో కేర్ఫుల్గా ఉండాల్సిన ఏరియా ఏంటంటే, పురుషులనే ఆదరించాలి, స్త్రీలనే ఆదరించాలి. లేకపోతే చాలా డేంజర్ అవుతుంది. దిస్ ఈజ్ వెరీ వెరీ కేర్ఫుల్. బీ కేర్ఫుల్. అదొక్కటి చెప్పకపోతే నేను నేరం చేసినోడిని. అందుకని దాన్ని స్పష్టంగా ముందుగానే చెప్తున్నాను. నెక్స్ట్ 4వ మార్గం, టీచ్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యముతో వారిని ఆదరించాలి. అంటే దేవుని మాటలు చెప్పాలి, కానీ మన మాటలు మనం చెప్పకూడదు. ఒకటి మాటలు, వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు వద్దు. దేవుని వాక్యం చెప్పు. ఒక భార్య ఏడుస్తుంది భర్తను కోల్పోయి, నాకెవరున్నారు దిక్కు అని ఏడుస్తుంటే చెప్పు, అమ్మా దేవుడు ఉన్నాడు, యేసయ్య ఉన్నాడని కొన్ని వాక్యాలు తీసి చెప్పు. ఆయన నిన్ను విడవను, ఎన్నడు నిన్ను ఎడబాయను. ఇలాంటి వాక్యాలు చెప్పు. వాక్యము ద్వారా ఆదరించు. వాక్యము ద్వారా వాళ్ళని ధైర్యపరచాలి. ఒకవేళ నీకు వాక్యం చెప్పడం చేత కాకపోతే కొంచెం వాక్యం చదవటం వచ్చిన వాళ్ళని తోడైనా మనం తీసుకొని వెళ్ళాలి. ఆ సరిపోయిన సంగతి వేరే వాళ్ళకి తెలియదు అనుకోండి, వాళ్ళని పంపించాలి. ఇదిగో ఫలానా వాళ్ళు చెప్తే నేను వచ్చానక్క, ఇలా జరిగిందంట కదా అని వెళ్తే వాళ్ళకెంతో ఆదరణ, ధైర్యం వస్తుంది. చివరిది 5వది, ప్రాక్టికల్ సపోర్ట్ కూడా ఇవ్వాలి. అంటే సహాయం కూడా చేయాలి. వాళ్ళకి హెల్ప్ చేయాలి. మనం చేయగలిగిన సహాయం అంటే మన పర్సు ఖర్చు అవ్వాలి. మన పర్సులో డబ్బులు పర్సులోనే ఉండాలి. ఆదరణ మాత్రం రావాలి. ఎట్ట కుదిరిద్ది? ఈ పర్సులో పైసలు కూడా బయటికి తీయాలి అవసరమైంది. వాళ్ళ బాధలో ఉంటే, ఇబ్బందిలో ఉంటే వాళ్ళ కోసం కొంత ఖర్చు పెట్టడానికి ఏమాత్రం వెనకాడా. కొన్ని శవాలు ఉంటాయి, అనాథ శవాలు. పాపం వాళ్ళు చాలా పేదవాళ్ళు. అలాంటప్పుడు వెంటనే డబ్బులో నుంచి కొన్ని సందాలు పోగు చేసి ఒక బాక్స్ కొనడానికి డబ్బులు ముందుకి రావాలి. వాళ్ళకి మనం సహాయం చేయడానికి, మనం హెల్ప్ చేయడానికి ముందుకు రావాలి. ఒకవేళ ఒక సహోదరి తమ తండ్రిని కోల్పోయితే, లేదా తన భర్తని కోల్పోతే, వాళ్ళ పిల్లలు సిక్ అయితే వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి నువ్వు తోడు వెళ్ళాలి, సహాయం చేయాలి. సో ఇది ప్రాక్టికల్ అడ్వైజ్ అనమాట. నేను మొన్న చెప్పాను పోయిన ఆదివారం. ఒట్టి మాటతో, నాలుగుతో కాదు ప్రేమించేది, క్రియతో, సత్యముతో ప్రేమించాలి. క్రిస్మస్ పండగ వస్తుంది. అలాంటప్పుడు మీ ఇంటి మొత్తానికి బట్టలు తీసుకున్నావా? అలాగైతే ఒక విధవరాలకు కూడా ఒక శారీ తీసుకో ప్రేమైన సహోదరి. ఎవరి కొరకు? ఒక విధవరాలకు తీసుకో. క్రిస్మస్కి, న్యూ ఇయర్కి 2 కొనుక్కునే కంటే ఒకటే కొనుక్కో. నువ్వు 2 పండుగలకు అదే కట్టుకో. ఇంకొక చీర మాత్రం ఒక పేద విధవరాలకి ఇవ్వు. తండ్రిని కోల్పోయినటువంటి ఒక పిల్లవాడు పుస్తకాలు కొనడానికి పైసలు లేకపోతే వాడికి పుస్తకాలు కొని, నువ్వే ఒక తండ్రిగా
యోబు అదే అంటాడు, నేను తండ్రి లేని వారికి తండ్రిగా మారా అంటాడు. అంటే అర్థం ఏంటంటే వాళ్ళ బాధలు కూడా నువ్వు ఇలా చేయడం ద్వారా ఈ బిరేవ్మెంట్ పీరియడ్లో ఉన్న వారికి ఏం కలుగుతుంది? ఆదరణ కలుగుతుంది. సో నేను పరిశోధించి చెప్పినప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి 5 తలంపులు ఇవి. చెప్పండి వరుసగా ఎలా మనం ఇతరులను ఆదరించాలి. 1, వారితో ఉండడం ద్వారా, వారితో కలిసి ప్రార్థించడం ద్వారా, వారు చెప్పే బాధలు శ్రద్ధగా వినడం ద్వారా, దేవుని యొక్క వాక్యాన్ని అందించడం ద్వారా, ప్రాక్టికల్గా వారికి సహాయం చేయడం ద్వారా, ఇన్ని మార్గాల ద్వారా మనం ఇతరులను ఏం చేయాలి? ఆదరించాలి. నిజంగా ఆదరణ అనేది చాలా గొప్ప పరిచర్య. దీన్ని చేయడానికి ఎంతో ఓపిక, ఎంతో శ్రమ, ఎంతో త్యాగం కావాలి. ఒక 1000 రూపాయలు ఇవ్వడం ఈజీయే, కానీ వాళ్ళతో ఉండి వాళ్ళ బాధలు విని, కష్టాలు విని, రాత్రింబగళ్ళు వాళ్ళతో ఉండడం అనేది చాలా వాళ్ళ దేవుడు ఇటువంటి భారముతో మనల్ని నింపునుగాక. హల్లెలూయా, ఆమేన్. ఆ బిరేవ్మెంట్ పీరియడ్లు వాళ్ళకు వచ్చింది ఈరోజు, అది రేపు ఎవరికైనా రావచ్చు, అది ఎవరికైనా సంభవించవచ్చు. వాళ్ళెవరో కాదు, మనతో పాటు మన సహోదరులే, వాళ్ళు మన సంఘ సభ్యులే. అలాంటి వారిని మనం ప్రేమించాలి. వాళ్ళని గాయపరిచే మాటలు మాట్లాడకూడదు. కొంతమంది గాయపరిచే మాటలు మాట్లాడతారు. చచ్చిపోయాడా? చచ్చిపోక ఏం చేస్తాడు? తాగి చచ్చాడా? చచ్చాడు. ఎందుకు? ఆమె అసలే బాధలో ఉంది, భర్తను కోల్పోయి. నువ్వు వెళ్ళి ఒక రాయి వేస్తే ఎట్లా? ఆ పుండు మీద కారం చల్లితే ఎట్లా? అలా ఉండకూడదు. ఆదరించేటువంటి మనసు, ఆదరించేటువంటి ప్రేమ నాకు ఇవ్వమని మనం ప్రార్థన చేసుకోవాలి. పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి ఒక పేరేంటంటే ఆదరణకర్త. రాసుకోండి. మనకు మంచి మోడల్ ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవునికి ఉన్నటువంటి ఒక పేరేంటంటే ఆదరణకర్త. అవర్ గాడ్ ఈజ్ ఎ కంఫర్టింగ్ గాడ్. మన దేవుడు ఆదరించేటువంటి దేవుడు. ఈ ప్రాక్టికల్ సపోర్ట్ చేస్తూ ఏ విధంగా చనిపోయినటువంటి ప్రభునందు నిద్రించినటువంటి వారి కుటుంబాలను మనం ఎలా ఆదరించాలో అనడం కోసం నా వ్యక్తిగత జీవితంలో నుంచి ఒక చిన్న సాక్ష్యం చెప్పి నేను ముగిస్తా. బైబిల్ మూసేయండి, నోట్బుక్స్ మూసేయండి. నేను దేవుని యొక్క సేవలో ముందుకు వెళ్తున్నప్పుడు ఒకసారి ఒక సంఘంలో పరిచర్య చేస్తూ ఉంటే మా సంఘంలో ఉన్న ఒక సహోదరిని బయట వాడు ఒక ఆయన మర్డర్ చేశాడు. ఏం చేశాడు? చంపేశాడంట. నేను పొద్దున్నే బ్రష్ చేసుకుంటున్నా ఇంటి దగ్గర. ఆమె కొడుకు, ఆయనకి బహుశా 10 ఏళ్ళు ఉంటాయి. ఆ అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చి, డాడీ, అంకుల్ ఒక రాత్రి నుంచి మా అమ్మ కనపడతలేదు అంకుల్, ఎక్కడుందో ఏంటో. మరి అంతా వెతికారా బాబు అంటే ఆమె విధవరాలు, పాపం వీడో, ఆమెను వేరే వాడు మర్డర్ చేసి చంపేశాడు. తెలియలేదు. అప్పుడు నాకు బైక్ లేదు, సైకిలే ఉంది. సైకిల్ వేసుకొని ఆ పట్టణం అంతా తిరిగాం. ఎక్కడుంది. ఎక్కడ తిరిగినా ఆమె కనపడలేదు. చనిపోయిన సంగతి కూడా మాకు తెలియదు. మొత్తం తిరిగాం. చివరికి అడిగా, బాబు ఇక్కడ ఈ ఇల్లు కాకుండా మీకు ఇంకేమైనా ఇల్లు జాగాలు ఉన్నాయంటే చెప్పాడు. ఫలానా చోట మా ఇల్లు ఉంది అంకుల్ అని. అక్కడికి వెళ్ళాం. చాలా దూరం, అది దాదాపు ఒక 5-6-7 కిలోమీటర్ల సైకిల్ దొక్కాను. 6-7 కిలోమీటర్ల సైకిల్ దొక్కి వెళ్ళి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాం. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి ఆ ఇంటి తలుపు సందులో గుండా చూస్తే అక్కడ చనిపోయాం. కత్తి తీసుకొని పొడిసి మర్డర్ చేసి పడేసాం. వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చాం. పోలీస్ స్టేషన్కి వచ్చి నేనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్ ఇట్లా మా సంఘస్థురాలు ఒక ఆమెను ఎవరో మర్డర్ చేశారండి, పలానా చోట డెడ్ బాడీ ఉంది అని చెప్పాను. వెంటనే ఆ పోలీస్ అన్నాడు, ఆ మర్డర్ చేసినప్పుడు వచ్చి లొంగిపోయాడు, లోపలే ఉన్నాడు అన్నాడు. మరి ఏం చేయాలి సార్ అంటే దాన్ని పోస్ట్ మార్టం చేయాలని. వెంటనే నేను మా సంఘ పెద్దలకు చెప్పాను. సో సంఘంలో యవనస్తులు అందరం వెళ్ళాం. వెళ్ళిపోయిన తర్వాత డెడ్ బాడీ లోపల ఉంది. వాళ్ళ బంధువులకు ఫోన్లు చేశాం. బంధువులు వచ్చారు. అక్కడ డెడ్ బాడీ ఉంటే అందరూ ఇక్కడ నుండి చూస్తున్నారు. ఇప్పుడు పోస్ట్ మార్టం చేయాలంటే ఏం చేయాలి? మరి డెడ్ బాడీని తీసుకొచ్చి ఆటోలో వేసి హాస్పిటల్కి ఎవరు రావట్లా, అందరు బయట నుండి చూస్తున్నారు. వెంటనే నేను, ఇంకో పాస్టర్ గారు, మేమిద్దరం వెళ్ళి ఆ డెడ్ బాడీని పట్టుకొని, బాగా బ్లడ్ అంతా పోయింది, రాత్రంతా మంచి చనిపోయింది. డెడ్ బాడీని పట్టుకొని మా భుజాన్ని వేసుకొని తీసుకెళ్ళి ఆటోలో వేసి తీసుకెళ్ళి పోస్ట్ మార్టం తీసుకెళ్ళి ఆ పోస్ట్ మార్టం అయ్యేంత వరకు డెడ్ బాడీ చుట్టూ తిరిగాం.
మళ్ళా ఇంటికి తీసుకొచ్చాం. ఇంటికి తీసుకొచ్చి సమాధి చేద్దాం అనుకునే సమయానికి వాళ్ళ బంధువులు అప్పుడు వచ్చి, ఏమో హిందూ ఆమె, మా హిందూ ఆచార ప్రకారం మేము చేస్తాం. పొద్దున్న చేసింది ఎవరు? మేమే. ఆ డెడ్ బాడీ ఎక్కడుందో వెతికి దాన్ని పోస్ట్ మార్టం చేసి ఆ బ్లడ్ అంతా మా మా బాడీస్కి అయ్యి మా బట్టలకు అయ్యి ఖరాబ్ అయిపోయి ఇదంతా రోజంతా ఉదయం నుంచి సాయంత్రం దాదాపు నేను మార్నింగ్ 7 o'clock వెళ్ళా, రాత్రి 7 గంటలకి అప్పుడు అందరూ వచ్చి మేము ఏమైనా తగలబెడతాం హిందూ ఆచార ప్రకారం. నేనన్నా ఏం మాట్లాడకుండా మీరు తగలబెట్టాలని చెప్పింది. ఎందుకంటే ఆమె దేవుడిని నమ్ముకుంది, నువ్వు తగలబెట్టినా ఏది చేసినా ఒకరోజు తిరిగి లేస్తుంది, పరలోకానికి వెళ్తుంది. మేము బందలో పెట్టినా పరలోకానికి వెళ్తుంది, నువ్వు తగలబెట్టినా పరలోకానికి వెళ్తుంది. ఆమె మారు మనసు పొందినటువంటి బిడ్డ, మాకేం ప్రాబ్లం లేదు. మొత్తం మీద సమాధి కార్యక్రమం అయిపోయి తిరిగా వచ్చేసరికి ఆ రోజు 7 గంటలకు ఘోరమైన వర్షం వచ్చింది. ఆ వర్షంలో డెడ్ బాడీ ఏమంటే 7 కిలోమీటర్లు నడిచాం మరి రాత్రి చీకటి. సో ఇంత ప్రయాసపడి చేసి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి 11 గంటలు అయింది. నేను తెల్లారిపాటికి మలేరియా జ్వరం వచ్చింది నాకు. ఆ చీకట్లో మలేరియా దోమలు కుట్టినాయి బాగా ఘోరంగా. మార్నింగ్ ఐ బికేమ్ సిక్. ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, అలాంటి కుటుంబానికి మనమే ఒక ఆదరణగా ఉండాలి. కొంతమంది డెడ్ బాడీ, డెడ్ బాడీ ఇంత దూరం ఉంది, ఏముంది డెడ్ బాడీలో, ఏం లేదు అక్కడ, అది ఒట్టి కట్టెతో సమానం, దానికి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. నేను అనుకున్నా అప్పుడు బొంద తవ్వటం అంటే బొంద అవసరమైతే బొంద తవ్వడానికి కూడా రెడీ నేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఐఎమ్ రెడీ టు డిగ్ ద టూమ్. అలా ఉండాలి దేవుని బిడ్డలు. అంతేగాని అది అంటరాని వాళ్ళని చూసినట్టు చచ్చిపోగానే ఇట్లా ఎడంగా ఉండకూడదు. ఆ తర్వాత ఆ పిల్లలు 3 దిక్కులేని వాళ్ళు అయిపోయారు. ఆ 3 పిల్లలకి ఏదైనా ఒక ఆసరాగుంటే బాగుందని వాళ్ళని హైదరాబాద్లో హాస్టల్లో చేర్పించాం. వాళ్ళని ప్రత్యేకంగా పట్టించుకున్నాం. వెంటనే పోలీసులు సంతకం పెట్టమంటున్నాడు. ఎవరు పెట్టారు సంతకం? ఎవరు లేరు, నేనే పెట్టు సంతకం. మాటికి పోలీసు ఫోన్ చేసేవాడు, అయ్యా కేసు ఉంది, నువ్వు ఆదిలాబాద్ రావాలా సాక్ష్యం చెప్పడానికి. ఆదిలాబాద్ కోర్టు చుట్టూ. మనకెందుకు ఈ కష్టాలు, మనకెందుకు ఈ శ్రమలు అనుకుంటే ఆదరణ అనేది ఏమాత్రం రిస్క్ తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది కూడా ఒక దేవుని సేవలో భాగమేనని మనం అనుకోవాలి. విడనాడబడినటువంటి బిడ్డలకు ఒక ఆదరణ, ధైర్యం, ప్రోత్సాహం. ఆడపిల్లల్ని కోర్టుకు తీసుకెళ్ళాలి అని అంటే ఆడపిల్లలు ఒక్కలెట్టలతో వాళ్ళకి ఎవరైనా తోడు కావాలి. వెళ్ళిపోయేవాడిని వాళ్ళతో పాటు. ఆ కోర్టులో వెళ్ళి నిలబడేవాడు, ఆ ఫోన్లో నిలబడేవాడు, చెప్పాలి సాక్ష్యం చెప్పేవాడు, తిరిగి ఎంతో ప్రయాసపడ్డాం. కాబట్టి పరిచర్య అంటే ఏదో నిలబడి ఒక ప్రసంగం చెప్పడం మాత్రమే కాదు. ఇలాంటి చనిపోయిన స్థితిలో ఉన్నటువంటి, మరణించినటువంటి, ప్రభువును నిరించినటువంటి కుటుంబాల్లో ఉన్న బంధువుల్ని ఆదరించే విషయంలో, ధైర్యం చెప్పే విషయంలో వాళ్ళకి ఎంతో ప్రోత్సాహాన్ని, భరోసాని ఇచ్చేవాళ్ళగా మనం ఉండాలి. మేము చెప్పాము ఆ పిల్లలకి, అమ్మ మీరు ఎవరు దిక్కులేని వాళ్ళు అనుకోబాకండి, మీకు మేమున్నాం, సంఘం ఉంది, మనకు దేవుడు ఉన్నాడని ఎంతో ఆదరించి, ధైర్యపరిచి, ప్రోత్సహించాం. తర్వాత వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారో మర్చిపోతారో మనకు తెలియదు, కానీ దేవుడు మాత్రం ఇవన్నీ తన పుస్తకంలో రాసుకుంటాడు. దేవుడు ఆ దీవెన, ఆశీర్వాదం తప్పకుండా మనకిస్తాడు. కనుక మిమ్మల్ని ప్రోత్సహిస్తున్న, ప్రత్యేకించి చనిపోయినటువంటి కుటుంబాలను ఆదరించే విషయంలో వెనకడుగేయొద్దు. ముందుకే వెళ్ళండి, సహాయం చేయండి, ఆదరించండి, ప్రోత్సహించండి. పౌలు మనకిస్తున్న చివరి సవాల్ ఏంటంటే, ఒకరినొకరు ఏం చేసుకోండి? ఆదరించుకోండి. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, మోకరించండి. అందరూ తల్ల వంచి మోకరిస్తే ఒక మంచి ప్రార్థన మనం చేసుకుందాం. యేసయ్యా, చనిపోయినటువంటి మా ప్రియులు బట్టి మేము ఏడవకుండా ఉండడానికి మాకు సహాయం చేయి. అసలు మీ అమ్మ చనిపోయిందా చెప్పు. ప్రభువా, మా అమ్మని ఒకరోజు చూస్తాననే ఒక నిరీక్షణ ఈరోజు నాకు దయచేసినందుకు వందనాలని చెప్పు. మీ నాన్నగారు చనిపోయారా? మీ కుమారుడు లేదా కుమార్తె చనిపోయారా? ఎవరైనా మీ బంధువులు చనిపోయారా? మీ ఆత్మీయులు చనిపోయారా? మీరు దుఃఖపడాల్సిన పని లేదు. దేవుడు మనతో ఉన్నాడు. ఒకరోజు వాళ్ళని తిరిగి లేపుతాడు. వాళ్ళని మనం కలుసుకుంటాం, వాళ్ళకు సదాకాలం వింటామనే గొప్ప నిరీక్షణ ఉంది. నిరీక్షణ లేని వారికి అది ఆఖరి చూపేమో కానీ మనకు ఆఖరి చూపు కాదు. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, ఒకరోజు కోల్పోయిన మా ప్రియులని కలుసుకుంటామనే ఒక గొప్ప నిరీక్షణ నాకు దయచేసినందుకు వందనాలు. హోప్ ఇన్ బిలీవ్మెంట్. తమ ప్రియులను కోల్పోయిన వారి జీవితంలో క్రీస్తులో ఉన్న నిరీక్షణ ఎంత గొప్పది. ఆదరించే విషయమే ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా,
నన్ను ఒక ఆదరించే బిడ్డగా మీరు చేయండి. పరిశుద్ధాత్మ దేవా, నీవు ఆదరణ కర్తవు, నన్ను కూడా ఆదరించే బిడ్డగా మీరు చేయను ఆయన అని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాల దగ్గరికి నేను వెళ్తాను, వాళ్ళతో ఉంటాను నాయన. వాళ్ళకు సహాయం చేసే మనసు నాకు దయచేయి, వాళ్ళని ఆదరించే మనసు నాకు దయచేయి, వాళ్ళు చెప్పేది ఓపికగా వినే మనసు నాకు దయచేయి. ఈ ఆదరణ పరిచర్యలో నన్ను కూడా వాడుకోనాయనా అని ప్రార్థన చేసుకుందాం. ప్రభుని అడుగుదాం. దేవుడు మన ముందు ఒక పరిచర్య ఇచ్చాడు. ఆ పరిచర్య పేరు ఆదరణ పరిచర్య. అది చేయడానికి నువ్వు సిద్ధమేనా? పౌలు మనకిస్తున్నటువంటి చివరి మాట ఏంటంటే, ఆదరించు, ఆదరించు, ఆదరించు. నీకై నువ్వు వ్యక్తిగతంగా ఏడవద్దు, ఏడ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆదరించి ధైర్యపరచమని ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. కనుక మన జీవితాలు ఆదరణ పరిచర్య కొరకు సమర్పించుకుందాం. ప్రభువా, నన్ను కూడా వాడుకో, దుఃఖములో ఉన్న అనేకుల్ని ఆదరించడానికి నన్ను ఒక సాధనంగా వాడుకోనాయనా అని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మరి ఇష్టపడ్డ వాక్యం కొరకు మనము మన ప్రియులను బట్టి ఏడవకుండా ఏడ్చేటువంటి వారిని ఆదరించేటువంటి బిడ్డలుగా చేయలాగున ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఆనందంగా ఉన్నారు అన్న ప్రార్థన చేస్తారు వాక్య భాగం కొరకు. పరిశుద్ధ ప్రేమల తండ్రి, దైవలక్షకానికి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. రాజా, క్షేమంగా నీ యొక్క ఆలయానికి తీసుకొచ్చి వినగల చెవులను ప్రభా, గ్రహించగల మనసును అనుగ్రహించిన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దయగల రక్షక, నీ కనికరం చేత విత్తబడిన వాక్యం కొరకు ప్రభా, వినిన మేము వాటిని గ్రహించి ఆదరణ ఉండులాగున చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆచరణలో పెట్టులాగున చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దేవా నాయన, వారిని ప్రేమించు వారంగా ప్రభా, చనిపోయిన వారి విషయంలో ఆదరణకర్తగా వారితో నివసించు వారంగా ఉండులాగున ప్రభా, మరి మేము వారితో టైంను స్పెండ్ చేసి ప్రభా, వారి యొక్క విషయాలను తెలుసుకొని ప్రభా, వారికి కావాల్సిన విషయాలను మేము తెలుపుటకు, వారు చెప్పే విషయాలను మేము సరైన రీతిలో గ్రహించి ప్రభా, మేము మంచి దేవుని బిడ్డలుగా ఉండటకు నీ యొక్క సహాయాన్ని కోరుకుంటున్నాను తండ్రి. దేవా నాయన, ఆ రీతిగా ప్రభా వారి కొరకు పరిచర్యలో భాగంగా మేము ఉండులాగున చేయమని ప్రార్థన చేస్తున్నాము. ఇతరుల వలె ప్రభా, మరి మేము వేరే విషయాలు మాట్లాడి వాళ్ళని హర్ట్ చేయకుండా ప్రభా, వారిని ఆదరణకర్తలుగా మేము ఉండి ప్రభు అయిన యేసుక్రీస్తు మాలో ఉన్నాడు, మనలో ఉన్నాడు అనే గ్రహింపును వారితో ఉండులాగున ప్రభా, వారితో మాట్లాడలాగున చేయమని ప్రార్థన చేస్తున్నాను. వారి కొరకు ప్రభా, వారి పనులను మేము చేయటంలో ముందుండులాగున నీ యొక్క సహాయాన్ని కోరుకుంటున్నాం తండ్రి. అలాంటి విషయాలను మేము గ్రహించి ప్రభా, విత్తబడిన వాక్యమును మాలో ప్రభా మొక్కవలే ప్రభా మరి మొలిపించి దాన్ని వృక్షంగా పాపి మరియు ఫలాలను ఇచ్చలాగున చేయమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ ప్రార్థన చేస్తున్నాను. నీకే వందనాలు స్తుతులు చెల్లించుకొని తెలుసుండగా ముందున్న కార్యక్రమంలో నీ తోడు నీడ కనికరం అనుగ్రహించమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.